శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి. ఒక విధంగా వ్యయాధిపతిని పక్కన పెడితే పంచమ స్థానాధిపతి అంటే పూర్వజన్మ కారకుడు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం అంతా ఈ జన్మలో అనుభవించే విధంగా శుక్రగ్రహం మనకి అనుగ్రహించే అవకాశం ఉంది. మరి మిథున రాశి వారికి బుధుడు అధిపతి. సో ఈ బుధుడు విద్యాకారకుడు, జ్ఞానకారకుడు. అయితే శుక్రుడు ధనకారకుడు, భార్యాకారకుడు, సుఖ సంతోషాలకి ఆనందానికి కారకుడు. మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలన్నా, అలాగే వివాహ జీవితం సఖ్యతగా సౌఖ్యంగా ఉండాలన్నా, ప్రేమ వివాహాలు సక్సెస్ అవ్వాలన్నా, భార్య ఆరోగ్యం అనుకూలంగా ఉండాలన్నా శుక్రగ్రహ ప్రభావం మీద ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మిథున రాశి వారికి శుక్రుడు ఒక్కడే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం డెప్త్గా ఆలోచించినప్పుడు బుధగ్రహానికి శుక్రుడు శని మిత్రుడు. సరే, అలా రాహు కూడా అదే వర్గం అవుతుంది. మిగతావన్నీ కూడా కొద్దిగా శత్రువర్గానికి సంబంధించినవి. అయితే ఈ మిథున రాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడికి చతుర్థ స్థానం మూల త్రికోణం అవడం వల్ల కేంద్రాధిపతి దోషం వల్ల బుధుడు న్యూట్రల్గా పనిచేస్తాడు. అటు మంచి చేయడు, చెడు చేయడు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ఫలితం ఇస్తూ ఉంటాడు. సో దానివల్ల అది శుభగ్రహంగా మనం పరిగణించడానికి వీల్లేదు. ఇక శని కోసం మనం ఆలోచిస్తే అష్టమ భాగ్యాధిపతిగా మంచివాడు, కానీ అష్టమ స్థానమే కొద్దిగా ఇబ్బంది కలిగి ఉంటుంది. కాబట్టి మరి శని భగవానికి సంబంధించింది కూడా మనకు పనిచేయదు. కేవలం పూర్వపుణ్య స్థానాధిపతి, పంచమ కేంద్రాధిపతి శుభగ్రహం. కాబట్టి శుక్రుడు ఒక్కడే ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కారణం వల్లే ఈ రాశివారు ఏదైనా ఉంగరం ధరించాలంటే ఖచ్చితంగా డైమండ్ ఉంగరం ధరిస్తేనే అనుకూలంగా ఉంటుంది. సో అటువంటి శుక్రుడు మరి ఈ రాశి వారికి అదృష్టగ్రహం. కాబట్టి అటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా అష్టమ స్థానం అన్నది పాపగ్రహాలకు ఇబ్బంది, కానీ శుభగ్రహాలకి అనుకూలంగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. అయితే నిగూఢంగా రహస్యంగా పరిశోధన జ్ఞానాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మరి ఇంచుమించుగా మనకి మార్చి 7వ తారీఖు వరకు కూడా కుజగ్రహం కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా కుజుడితో కలిసే మార్చి 7 వరకు ఈ శుక్రగ్రహం ప్రయాణించవలసి ఉంటుంది. ఒక విధంగా కుజుడు ఈ రాశివారికి షష్ఠ లాభాధిపతిగా అత్యంత పాపగ్రహం. ఒక విధంగా అత్యంత ఆర్థిక పరంగా మంచి గ్రహం అన్నమాట. ఫైనాన్స్ విషయాలు ఎక్కట్టుకున్నప్పుడు చాలా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క స్థితి అంటే మనకి బుధుడికి పరమశత్రువు కాబట్టి పాపగ్రహంగా మనం ఫలించవచ్చు. అయితే ఒక విధంగా 6, 11 స్థానాధిపతి అవ్వటం వల్ల ఎలా ఉంటుందంటే చిన్న మిస్టేక్కి పెద్ద పొరపాటు చేయవలసి ఉంటుంది. ఎప్పుడో చిన్న గొడవ అవుతుంది, ఎవరితోనో మిత్రుడితోనో, కావలసిన వాళ్ళతోనో, రక్త సంబంధీకులతోనో. అది చాలా పెద్ద గొడవ అవుతుంది. పొరపాటుని కొద్దిగా అప్పు తెస్తే అది పెరిగి పెద్ద అవుతుంటుంది అన్నమాట. తీర్చలేని స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కుజుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లో సమయానికి మాత్రం ధనం బ్రహ్మాండంగా దొరుకుతుంది ఈ రాశి వారికి. అది బ్యాంక్ రుణమా, క్రెడిట్ కార్డా, ఫ్రెండ్స్ ద్వారానా, కావాలనుకుంటే మాత్రం ధనం దొరుకుతుంది. కానీ అది తీర్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ₹1,00,000 తెస్తే వడ్డీతో కలిపి 10 లక్షలు అవుతుంది అన్నమాట. సో అందువల్ల కుజుడు ఈ రాశి వారికి ఈ విధంగా ఇబ్బంది పెట్టే గ్రహం. అటువంటి కుజ శుక్రులు కలిసి అష్టమ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఈ జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో మరి విశేషమైనటువంటి ఖర్చులు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ధనయోగం కూడా ఏర్పడుతుంటుంది. దానికి సంబంధించిన ఖర్చు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కొంతమంది
10 మందికి రహస్యంగా వ్యవహారాలు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే రహస్య వ్యవహారాలు అంటే ఏదో బిజినెస్ వ్యవహారాలు అవ్వచ్చు, వేరే కార్యకలాపాలు లాంటివి చేసే అవకాశం ఉంది. సో అలాగే ఎంతో కాలంగా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఒక వాహనం కొందాం అనుకోవడం కానీ, ఒక గృహం కొందాం అనుకోవడం కానీ, లేదా ఏదైనా ఉద్యోగం చేరదాం అనుకోవడం కానీ, ఇలాంటి విషయాల్లో సడన్గా మీకు అటు శుభవార్తలు వినవచ్చు, అటు కొన్ని ఇబ్బందికరమైన వార్తలు వినవచ్చు. అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, ఒక మంచి జరిగే ముందు ఒక చెడు కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ మనకి అది చెప్తూ ఉంటుంది. కుజుడు అష్టమంలో మంచి బలంగా ఉచ్చస్థానంలో ఉండడం వలన సడన్గా భూముల విలువ పెరగడం కానీ, మీకు ఉన్నటువంటి స్థిరాస్తి ఏదైనా మీకు ఏదైనా భూమి ఉంటే దాన్ని అనేక రెట్లుగా ఎవరో కొంటానని ఆఫర్ చేయడం కానీ జరగవచ్చు. సో అదేవిధంగా మీకున్నటువంటి స్థలం కానీ, భూమి కానీ, పొలం కానీ ఎవరైనా కబ్జా చేయడానికి కూడా అనుకోవచ్చు. అలా కూడా జరగవచ్చు. అదే శుక్రుడు కూడా అక్కడ చేరడం వల్ల, అంటే అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల ఆకస్మికంగా కొంత లాభకరమైన వార్తలు, సడన్గా వివాహం కుదరచ్చు, సడన్గా సంతానం సంబంధించిన శుభవార్తలు వినొచ్చు. అలాగే సడన్గా మీకు భార్యకి ఏమైనా ఇబ్బంది కలిగింది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి కూడా అనుకోవచ్చు. సో ఏదన్నా ఆకస్మికంగా జరిగే సంఘటనలు అటు మంచి చెడు కూడా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి సాధకుడు మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా మిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి మరీ అంత తొందర పడక్కలేదు, కంగారు పడక్కలేదు. బట్ ఏదైనా ఆర్థిక పరంగా మాత్రం ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ముందు ఉద్యోగం పోయిందనుకుందాం, మళ్ళీ ఇమ్మీడియట్గా బెటర్ ఉద్యోగం వచ్చే వార్త కూడా వినడం జరుగుతుంది. అందుకని ఇది ఒక మంచి యోగంగా ఉంటుంది. అయితే ధన విషయంలో మాత్రం విపరీతంగా ధనం ఖర్చు అవుతుంటుంది. గతంలో దాచుకున్న ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం సడన్గా విశేషమైనటువంటి ధనం, ఇది ఇన్సూరెన్స్ ద్వారానో ఇంకో అమ్మడం ద్వారా విపరీతమైన ధనం కూడా చేతికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా అతివృష్టి అనావృష్టి ద్వారా, అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైన అన్యోన్యత ఏర్పడవచ్చు. మళ్ళీ అప్పటికప్పుడే గొడవలు రావచ్చు. ఏదైనా అతివృష్టి అనావృష్టి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మంచి అయినా చెడైనా జాతకుడు తన చాకచక్యంగా సావకాశంగా దాన్ని పరిశోధించుకొని పరిశీలించి ఎటువంటి తొందరపడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఎందుకని ఏదైనా ఇబ్బంది అయితే జరగదు. కేవలం గురువు లాభస్థానంలో ఉండడం, మరి ఈ కాంబినేషన్ గురువు కేంద్రంలో ఉండడం వల్ల ఏంటంటే సడన్గా ఏమైనా వార్తలు వచ్చినా అది మంచిగానే అనుకోవాలి తప్ప చెడైతే కాదు. బట్ ఎనీహో ఇది ఒక మంచి యోగంగానే భావిద్దాం. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం. కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని, ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని, ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం, రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు, అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని, రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకళ్ళని సంహరించాలన్నా, చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య విడిచినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వాళ్ళ వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల, అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా,
వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవడం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటాల చేతులు పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.